హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మెంతికూర వేసుకుందాం. 5 డేస్లో మెంతికూర ఎలా వస్తుందో చూడండి. ఒక బౌల్ తీసుకుని కొంచెం మెంతులు వేసుకుని వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మొలకలు త్వరగా వస్తాయి. ఇలా వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి. ఒక 2 డేస్ అలా వదిలేసేయాలి. ఒక మూత పెట్టేసి అలా వదిలేస్తే 2 డేస్కి చక్కగా నానుతాయి. 2 డేస్ తర్వాత ఏంటంటే నానిన మెంతుల్ని మనం తీసుకుని మట్టిలో వేసుకోవాలి. ఇలా నానాయి 2 డేస్ అయింది కదా. ఇప్పుడు మనం ఒక వెడల్పాటి బౌల్లో ఇలాంటి బౌల్ తీసుకుని దాంట్లో మనం ఈ మెంతుల్ని వేసేసుకోవాలి. అది కోకోపిట్, ఇసుక, మట్టి, కంపోస్టు ఈ 4 కలిపి వేసిన బౌల్ అది. ఆ బౌల్లో వేసుకున్నాను నేను మట్టి. వేసుకుని ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మెంతులన్నీ చుట్టూ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానిపైన కొంచెం మట్టి చల్లేయాలి. మట్టి చల్లితే ఏంటంటే చక్కగా మనకి మొక్క అంతా చక్కగా వస్తుంది. చూడండి, ఇలా వేసేసుకుని ఆ పక్క కుండీలో మట్టి తీసుకుని పైన వేసేసుకోవడమే. చాలా బాగా వస్తాయి. 4-5 రోజుల్లో మనకి మెంతికూర వచ్చేస్తుంది. హెల్తీగా పప్పులో వేసేసుకోవచ్చు. బయట కొనుక్కుంటే మందులు ఇవన్నీ కదా. మెంతులు వేసేసుకున్న తర్వాత ఇలాగ ఏదో ఒక ప్లాస్టిక్ పేపర్ తీసుకుని దాన్ని కవర్ చేసేయాలి. ఇలా కవర్ చేసేసుకుంటే త్వరగా వచ్చేస్తాయి మనకి. 2 డేస్లో చక్కగా వచ్చేస్తాయి మెంతులన్నీ. ఇలాగ ఒక రోజు ఉంచేసి తర్వాత చూస్తే చూడండి ఎంత బాగా వచ్చాయో మెంతులన్నీ. ఇలా వస్తాయి. ఒక రోజు ఉంచుకొని మన పప్పులో వేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.